గుండెలేని ముఖ్యమంత్రి అంటూ వార్తా కథనాలు అయితే వస్తున్నాయి అండ్ దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. భువనగిరి సంక్షేమ గురుకుల పాఠశాలలో పుర్తిని మరణించిన ప్రశాంత్ సంఘటనపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోస్ట్ పెట్టారు. భువనగిరి సంక్షేమ గురుకుల పాఠశాలలో పుర్తిని మరణించిన ప్రశాంత్ మృతి దేహం ఫోటో షేర్ చేసి మరీ సీఎం రేవంత్ రెడ్డి పై సీరియస్ కామెంట్ చేశారు. ఈ బడి బ్యాగులో ఉన్నది భువనగిరి సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుకోవాలని ఒక డాక్టర్ ఇంజనీరింగ్ కావాలని వచ్చి అక్కడ విష ఆహారం తిని విగత జీవుడై బాలుడు ప్రశాంత్ అంటూ పేర్కొన్నారు. ఈ శాఖ మంత్రి సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అని ఆగ్రహించారు. ఇదే భువనగిరిలో గత 2 నెలల క్రితం ఇద్దరు పేద అమ్మాయిలు సంక్షేమ హాస్టల్లో ఉరివేసుకొని చనిపోయారని గుర్తు చేశారు. ఆనాడు ఈనాడు స్పందించని గుండె లేని నాయకుడు ముఖ్యమంత్రి ఉండాలన్నా ఒకసారి ఆలోచించండి అంటూ పిలుపునిచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.